పరకామణి చోరీ విషయంలో ఎందుకింత రాజకీయం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు హిందువుల మనోభావాలకి అనుగుణంగానే హైకోర్టు కూడా ఇచ్చింది. ఎందుకంటే పరకామణి చోరీ విషయం చిన్నది కాదు. జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా కొంతమంది సాధువులు కూడా వీళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడేందుకు సాధు పరిషత్ ప్రతినిధి శ్రీనివాసానంద స్వామి, మీరు అసలు దీని గురించి ఏమంటారు? అసలు ఈ విషయం మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా చారిత్రాత్మక తప్పిదం అండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే హిందువుల పుణ్యక్షేత్రం. ప్రపంచ హిందువులు ఎక్కడున్నా కూడా స్వామితో అవినాభావ సంబంధం ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఒక ప్రపంచ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నిలయం అది. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వయంగా వెంకటేశ్వర స్వామి కానుకలు సమర్పించి, మొక్కుబడులు సమర్పించి, ఆ కానుకలన్నీ కూడా పరకామణిలో లెక్క పెడతారు. ఏ రోజుకి ఆ రోజు స్వామికి ఎంత ఆదాయం వచ్చింది అని కానుకల రూపంలో. అటువంటి పరకామణిలో దొంగతనం చేసి రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన సీసీ ఫుటేజీలో దొరకడం, ఆయన పైన ఎఫ్ఐఆర్ టీటీడీ విజిలెన్స్ వారు అలాగే టీటీడీ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అయితే దాన్ని తాత్సర్యం చేస్తున్న సమయంలో జర్నలిస్ట్ శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టులో ఆశ్రయించి దీనిపైన విచారణ జరిపించాలి, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా కేసు విచారణ ముందుకు వెళ్ళడం లేదని హైకోర్టుకు ఆశ్రయిస్తే, పరకామణి విషయంలో హైకోర్టు సిఐడి అలాగే సిబిఐ విచారణ జరపాలని, దాన్ని కూలంకుషంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయితే ఈ తంతు జరుగుతున్న సమయంలో మరి ఎవరైతే ఈ రవికుమార్ ఉన్నాడో, ఈ రవికుమార్ని ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ఓ ఆయన సతీష్ కుమార్, ఆయనతో ఈయన మంతనాలు జరిపించి ఈ రవికుమారు నిందితుడిని పూర్తిగా లోక్ అదాలత్లో రాజీ చేయించేసి, ఆయన ఏదో దానం ఇచ్చేసినట్టుగా, ఎవరు రవికుమార్ నిందితుడు, చోరీ చేసిన నిందితుడు 14.5 కోట్ల రూపాయలు, 14,40,00,000 రూపాయలు టీటీడీకి ఆస్తులన్నీ కూడా వారు దానం చేసినట్టుగా గత ప్రభుత్వంలో ఒక కుట్ర చేశారు. అంటే 14,40,00,000 రూపాయలు ఒక సాధారణమైన ఉద్యోగి, ఆయన ఒక పెద్ద ఉద్యోగి కూడా కాదు. అటువంటి ఆయన నుంచి 14.5 కోట్ల రూపాయలు సుమారుగా టీటీడీకి ఇచ్చారంటే ఎంత అవినీతి జరిగి ఉంటుంది. చేతులు దులిపేసుకున్నారు. బోర్డు మీటింగ్ లేదు, బోర్డులో తెలియజేయడం లేదు, ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కూడా లేదు, లేకుండానే రాజీ చేసేశారు. దానిపైన కోర్టు సీరియస్ అయ్యి ఎవరెవరైతే ఆ రోజు ఉండేటువంటి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మొత్తం అందరినీ విచారించండి అని హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో సుబ్బారెడ్డి గారు కోర్టుకు వచ్చారు, అలాగే కరుణాకర్ రెడ్డి కూడా ఆ సిఐడి విచారణలో పాల్గొన్నారు, సిట్లో కూడా పాల్గొన్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హిందువుల మనోభావాలను అస్సలు పరిగణలో తీసుకోకుండా, వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యము, అక్కడ ఉండేటువంటి పవిత్రతని అది కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకోకుండా, ఇది చిన్న దొంగతనం, ఇది ఏమైపోయింది, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అన్నీ కొట్టిపారేసి దాన్ని చులకనగా చేసి మాట్లాడారు. దాన్ని హిందువులందరూ కూడా బాధపడ్డారు. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా కలత చెందారు. అంటే ఇంత కుంభకోణం, అంటే ఒక అవినీతి చేసినటువంటి పరకామణిలో భక్తుడు ₹1 ఇచ్చినా కూడా చాలా విలువైనది కానుక, ముడుపులు కట్టినటువంటి కానుకలు. దీన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కనీసం హిందువుల మనోభావాలు అస్సలు ఈయన గుర్తుపట్టవా, ఈయన జ్ఞాపకం రావా? అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత హీనాతిహీనంగా ఈయన చూస్తాడా? తన బాబాయిని విచారణ పిలిపించేసరికి ఈయనకి కట్టలు తెంచుకున్న కోపం వచ్చేసిందా? వాళ్ళ బాబాయ్ విచారణకు వెళ్ళేసరికి ఆయనేమో ఉబ్బి తబ్బిబ్బైపోయి కింద మీద పడి ఇది చిన్న దొంగతనం కింద మాట్లాడితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి? ఎవరైనా వాట్సాప్లో ఫేస్బుక్లో చిన్న విషయం షేర్ చేస్తే చాలు పోలీస్ స్టేషన్ పిలిపించుకునేవారు, కేసులు పెట్టేసేవారు, కోర్టుల చుట్టూ తిప్పేవారు. ఆ రోజు హిందూ సమాజం ఎంత బాధపడింది. ఆలయాల్లో విధ్వంసం జరిగిందని ఓ ధర్నా చేస్తే అరెస్టులు చేయించేసేవారు, కేసులు పెట్టించేసేవారు. ఎంతమంది, ఎన్ని వందల వేల మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు మీ బాబాయిని సిబిఐ వాళ్ళు సిఐడి వాళ్ళు పిలిస్తే మీకు నొప్పి వచ్చేసిందా? అది చిన్న దొంగతనమా? కాబట్టి హిందుత్వం మీద, వెంకటేశ్వర స్వామి గొప్పతనం మీద మీకు అస్సలు అవగాహన లేదు, ఒక ద్వేష భావన. మీరు క్రైస్తవ మతంలో ఉండండి, మాకేం అభ్యంతరం లే.
ఎవరు ఏ మతం వారి మతాన్ని స్వీకరించవచ్చు, మేమందరం మేము స్వాగతిస్తాం. కానీ పర్టికులర్గా ఒక హిందువుల మనోభావాలని పరిగణలో తీసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా చేసిన మీరు అది చిన్న దొంగతనం, అది ఏం అయిపోలేదని అంత రెక్లెస్గా మాట్లాడడం అంటే, మీరు హిందువుల తాలూకా వెంకటేశ్వర స్వామి క్షేత్రం హిందువుల తాలూకా రిప్రజెంట్గా మీరు భవిష్యత్తులో ఎలాగ మీరు హిందువులు మిమ్మల్ని మళ్ళీ పంపించగలరు? హిందువులు ఎలాగ మీకు అవకాశం ఇస్తారండి? ఇంత చులకనగా మీరు మాట్లాడితే. మా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఎప్పుడు మీరు భార్యను తీసుకుని ఎప్పుడు రాలే. ఎన్నో సందర్భాలు చెప్పాము, భార్యాభర్తలు రావాలి, ఒక్కరు ఇవ్వకూడదు. ఏ కార్యక్రమం చేసినా అందులో బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు భార్య పక్కన ఉండాలని. దానికి కూడా ఒక్కరోజు మీరు తీసుకొని రాలే. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ గారు కూడా వచ్చేటప్పుడు డిక్లరేషన్ మీద నేను వెంకటేశ్వర స్వామిని దైవముగా భావిస్తున్నామని సంతకం పెట్టి కూడా వాళ్ళు స్వామికి అంగీకరించి వెళ్ళారు. మీరు ఎప్పుడు అది చేయలే. మీ ఆవిడని తీసుకురాలేదు భారతమ్మ గారిని, మీరు డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టలే. ఇది ముమ్మాటికి తప్పు. ఇది అంటే అబ్దుల్ కలాం కంటే మీరు ఎక్కువేం కాదు, సోనియా గాంధీ కంటే మీరు ఎక్కువేం కాదు. ఎంతోమంది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అంతకంటే గొప్పవాళ్ళ మీరు? అంటే హిందువులంతే అంత చులకనగా మీకు కనబడుతున్నారా? తిరుమల శాసనాలు, తిరుమల చట్టాలంటే అంత తొంగలో దొక్కేస్తారా మీరు? ముఖ్యమంత్రి అయిపోతే అంత మాత్రాన. ఈరోజు ఏమైంది? బజారును పడిపోయారు, హిందువులు తిరస్కరించారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను హైకోర్టు తీర్పిచ్చింది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది అలా మాట్లాడకూడదు. అలాగా చిన్న విషయం, చిన్న తప్పు అని మాట్లాడకూడదు. ఎవరైనా అలా మాట్లాడకూడదని చెప్పినప్పుడు కూడా మీకు పశ్చాత్తాపం రావడం లేదు. అయ్యో తప్పు చేశారని ఒక మాట అంటే హిందువులు వెంకటేశ్వర స్వామికి క్షమిస్తారు. అది కూడా మీరు మాట్లాడకుండా తప్పు మీద తప్పు చేయడం అనేది చాలా బాధాకరం. దయచేసి వైసీపీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా మేము ప్రేమపూర్వకంగా కోరుతున్నాం, జగన్ గారికి చెప్పండి. హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి, ఇతర మతాలకు ఉండేటట్టుగా హిందువులకు కూడా మనస్సు ఉంటుంది. హిందువులకి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని చులకనగా మాట్లాడితే వారి మనసులు గాయపడతాయి. అలా గాయపరిచే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయనకు అర్థం కాకపోతే వైసీపీలో ఉండే పెద్దలు, వయసులో పెద్దలు దయచేసి ఆయన క్లాస్ తీసుకోండి, కూర్చుని పెట్టి మాట్లాడండి. పదే పదే ఇలా మాట్లాడితే గతంలో కొడాలి నాని, పేర్లు నాని ఇష్టానుసారంగా వాగారు. ఆ రథాలు తగలబడిపోయేటప్పుడు విగ్రహాలు జైలు విరిగిపోతే సిమెంట్ విగ్రహాలే కదా, పోతే పోయిందని వ్యంగ్యంగా మాట్లాడారు. కాబట్టి వైసీపీ మేమేమీ వ్యక్తిగతంగా మీ మీద మాకేం ద్వేషం లేదు. కానీ మీరు హిందువులని, మెజారిటీ అయిన హిందువుల మనోభావాలని ఏదో మేము ఎక్కిరిస్తాం అనుకుంటే మాత్రం హిందూ సమాజం ఈరోజు చైతన్యవంతమై ఉన్నది. ఖచ్చితంగా మీ గుణపాఠం చెప్తాం. మీ వ్యాఖ్యలని క్షమాపణ కోరండి హిందువులకి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి. ఇది చిన్న దొంగతనం ఏమైపోయింది, అంత ఉదాసీదానంగా, అంత రెక్లెస్గా మీలాంటి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వారికి తగది ఇది. మీ మనసు మారాలి, మీకు సద్బుద్ధిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలి. మీ తప్పును ఒప్పుకోవాలని మేము మరీ ఈ సందర్భంగా మేము హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని మేము మరీ కోరుతున్నాం స్వామి. ఓకే, ఇప్పుడు మీ వ్యక్తిగతంగా పరకమని చోరీ విషయాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ఈ ఘటనలన్నింటినీ చాలా తప్పిదమండి అది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంవత్సరం అంతా కూడా కానుకలు చక్కగా పిడతలు పెట్టుకుంటారు. కొంతమంది ఇంట్లోనే మూట కడతారు కానుకలన్నీ కూడా. పరకమని చోరీ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలే ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు. గత టీటీడీ చైర్మన్లు ఎవరెవరు చేశారో, ఈవోలుగా ఎవరెవరు చేశారో, అప్పుడుండే ధర్మారెడ్డి కానీ ఈవో కానీ, అలాగే కరుణాకర్ రెడ్డి చైర్మన్ కానీ, అలాగే సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా విచారణ జరిపించాలి. అంటే ఇప్పుడు ఈ పరకమని చోరీ కేవలం గత ప్రభుత్వంలో జరిగింది, అంత ముందు కూడా ఏమైనా జరిగింది? మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? హైకోర్టు కూడా నేను చెప్పింది, ఒకవేళ గతంలో కూడా అలాంటి దొంగతనాలు జరిగి ఉంటే ఖచ్చితంగా విచారణ జరిపించండి. ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా విచారణ చేసి దోషులను శిక్షించండి. చిన్న చిన్న విషయంగా పరిగణలో తీసి విడిచిపెట్టే వద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకైతే మరి అనుమానాస్పద స్థితిలో ఏదైతే ఆయన ఆఫీసరు ఆయన సతీష్ కుమార్ గారు చనిపోవడం ఇంకా హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతున్నాం ఏమి జరిగింది అనేది. మొత్తానికి ఏదైనా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఇచ్చిన కానుకలకు న్యాయం జరగాలి. ఆ పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఉన్నది. విచారణ లోతుగా జరిపించి వెంటనే తొందరగా దోషుల్ని శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి చోరీలు జరగకుండా కఠినంగా వ్యవహరించాల్సిన తీరు మన కూటమి ప్రభుత్వం మీద ఉందని కూడా ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం స్వామి. మీద పరకామని చోరీ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ సాధు పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన పరకామని చోరీ ఘటనలపై విచారణ కూడా జరగాలని చెప్పి ప్రధానంగా కోరడం జరుగుతుంది.